మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆనం వారి ఇంటి తరపున ఒక సభ్యుడిగా రూరల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మా రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు బరితెగింపు, స్థలాలను కబ్జా చేస్తున్నారు, నిద్ర మేల్కొన్నటువంటి అధికారులు, ఇటువంటి రకరకాల శీర్షికలతో పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోనూ వార్తలు రావటం చూసామండి. మరి ఏ ఛానల్ కూడా, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ కావచ్చు, ఒక విషయం చర్చలోకి వచ్చినప్పుడు ఎవరైనా దానిని ప్రేరేపించిన తరువాత పాత్రికేయులుగా దానిలోని వాస్తవం ఎంత, అవతలి వ్యక్తిని కూడా అడిగి సమాచారం తీసుకొని తర్వాత మీకు ఏ పద్ధతిలో మీకు ఏది ధర్మం అనిపిస్తే వాటిల్ని మీరు విశ్లేషించి పాత్రికేయులు రాసేటటువంటిది నాకు తెలిసినంత వరకు అలవాటు. ఎందుకంటే జర్నలిజం అనే దానికి ఒక క్రెడిబిలిటీ అండి. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అరచేతిలోనే వైకుంఠం అనేటటువంటి సెల్ ఫోన్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఏదైనా ఒక సంచలన వార్త అన్నట్లుగా ప్రాముఖ్యతలోకి వచ్చినట్లయితే ఆ వార్తాహారంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదవటం జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమంలో పాత్రికేయుల బాధ్యత ఈరోజు నేను కొత్తగా చెప్పేటటువంటి పరిస్థితి కాదు. రకరకాల మాధ్యమాలు ఈరోజు చూస్తున్నామండి. యూట్యూబ్ ఛానల్స్ అని, షార్ట్ మెసేజెస్ అని, షార్ట్స్ అని, రకరకాల విభిన్నమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరజేసేటటువంటి మాధ్యమాలు చూస్తున్నటువంటి క్రమంలో కొంతమంది, అందరూ అని అన్నాను కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావం లేదంటే వారికి అండగా నిలిచినటువంటి వారి ప్రోత్సాహం కావచ్చు, ఈ స్థానిక లోకల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారు అనుకున్నది నిజము నన్ను అనుకుంటే ఇక మళ్ళీ విచారణ కూడా అవసరం లేదనే భావంతో ఆ వార్తల్ని ప్రచురించడం మనం అందరం చూస్తున్నాం. అర్థం చేసుకోవచ్చు స్థానికంగా ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అనేది కూడా. రాజకీయాల్లో ఉన్నటువంటి మేము కావచ్చు, పాత్రికేయ విధి నిర్వహణ చేస్తున్న మీరు, ప్రతి ఒక్కరికి కూడా అంతర్లీనంగా మనకు జరిగేటటువంటి పరిణామాలు తెలుసండి. అందుకనే ఏ రోజు కూడా పాత్రికేయ మిత్రుల్ని గట్టిగా మాట్లాడటం కానీ, దూకుడుగా మాట్లాడటం కానీ, ఏ కార్యక్రమంలో కూడా హద్దు దాటి మాట్లాడటం కానీ మేము ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. ఎందుకనో నిన్నటి నుంచి కొంతమంది పాత్రికేయులు అన్న ఈ విషయం మీద మీరేమన్నా వివరణ ఇస్తారా అని చెప్పి అడిగారండి.
మరి వారు అంతకు ముందే వార్త నిజమా కాదా అనే మేమాంసలో పడి అడిగారో నాకు తెలీదు. లేదంటే మనం రాసింది ఆయన్నే అడుగుతాం నిజమా కాదా అనే ఆలోచనతో అడిగారో నాకైతే తెలియదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేరెన్నిక కలిగినటువంటి టీవీ5 లాంటి ఛానల్ మా సోదరుడు రాజేష్, బాగుండేది ఈరోజు రాజేష్ కూడా ఉండుంటాను. మాకు చిరకాల మిత్రుడు, వివేకన్న ఏసీ సెంటర్లో అక్కడ ఉన్నప్పటి నుంచి మాకున్నటువంటి సంబంధం. ఆయనది నేను నిన్న చూసా, ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఇతను నన్ను కనీసం ఒక మాట అడగలేదు? తప్పైతే రాయటమే, ఏ మొహమాటమే బళ్ళా, ఎవరిని ఆయన సొత్తు రాయటమే. కానీ ఆ రాసే ముందో చెప్పే ముందో ఎవడో పనికిమాలినోడు చెప్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి ఇతను సాధ్యమైనంత మేర బురద చల్లుతామని చెప్పి ఎవడన్నా ఒకడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించి వాస్తవాన్ని తెలుసుకొని సోదరుడు చెప్పుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఇటువంటివి దాచిపెట్టినా తాగేవి కావు, కళ్ళ ముందు కనపడే సత్యాలవి. నేను దాంట్లో చూసా, నేను టెంకాయ కొట్టేది, ఆ వీడియో పెట్టారు. నేనే పట్టపగలు జనం మధ్యలో టెంకాయ కొట్టింది నేనే. కారణం ఎందుకయ్యా నువ్వు అని అడుగుంటే నేను చెప్పేవాడిని, తప్పకుండా చెప్పేవాడిని. ఆ స్థలం వెంకటకృష్ణ రైస్ మిల్ అని మా అమ్మ తండ్రి గారు ఓరుగంటి వెంకటరెడ్డి గారు 1946వ సంవత్సరం అండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు. కొంతమంది మిత్రులు నన్ను అడిగి రాస్తామని అనుకున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నానయ్యా. 1946 స్వాతంత్ర్యం రాలేదండి. అప్పటికే 24 సెంట్ల భూమి ఆయన పేరుతో ఉంది, శిస్తులు కట్టారు ఆయన. 1947లో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో మన ప్రాంతాలు ఉన్నప్పుడు వారు రైస్ మిల్లు కట్టాలని ప్లాన్ అప్రూవ్ చేసుకొని 1947లో ఆ రైస్ మిల్ కట్టడం కూడా జరిగింది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు టూకీగా చెప్తున్నాను, దాని చరిత్ర చెప్పాలి. 1947 నుంచి 2008-9 మన వివేకన్న ఆఖరి ఆయనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేదాకా ఆ రైస్ మిల్ అక్కడ నడిచిందండి. వెంకటకృష్ణ రైస్ మిల్ అని పిలిచేది లేదు, దాన్ని ఆనవాళ్ళ రైస్ మిల్ అంటారు. ఒకప్పుడు ఈ రోడ్లు లేవు, ఈ పెద్ద పెద్ద రోడ్లు లేవండి. సౌత్ రాజపాలెం ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఈ చింతారెడ్డిపాళెం ఇది డొంక, దీంట్లో నుంచే నెల్లూరు టౌన్లోకి వెళ్ళేది. ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆన వెంకటరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఆ రైస్ మిల్లు కాడ ఆగేదండి. కారణం ఓరుగంటి వెంకటరెడ్డి గారి కూతురే మా అమ్మ ఆన వెంకటరమణమ్మ గారు. మా అమ్మకి రాసిచ్చాడు ఆయన. మరి ఆ రోజు ఆయన మున్సబ్గా ఉన్నాడు. మేము ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాలు పైబడ్డాం. ఎందుకంటే ఆ సమయంలో మేము పుట్టలా, వివేకన్నే పుట్ల. కాబట్టి మాకు ఊహ తెలిసేటప్పటికే ఆనవాళ్ళ రైస్ మిల్లు ఉంది. కారణం ఏంటంటే మా తండ్రి గారు మా అమ్మని పెళ్లి చేసుకున్నారు, ఆమెది చింతారెడ్డిపాళెం. ఈ ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఆయన
నెల్లూరు మున్సబు మా తాత. కాలక్రమేణా మా తండ్రి గారిని వివాహం అయిన తర్వాత ఆ రైస్ మిల్లు జరుగుతూ ఉండేది. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఆ రైస్ మిల్ కాడ ఆగేది, ఆడ కూర్చుంటుండేది మా నాయనతో పాటి. గుర్రాలమడుగు సంఘం కానీ, హరినాథపురం కానీ, రామలింగపురం కానీ, రామూర్తి నగర్లో కానీ, ఆకుతోట హరిజన వాళ్ళలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆనం సానుభూతి పరుడు, ఆనం కార్యకర్త ఆగినటువంటి స్థలం అది. ఎందుకంటే ఆనం వెంకటరెడ్డి గారు ఆడ కూర్చొని ఉండేది. కొత్త తరం 30-35 సంవత్సరాలు నిండనటువంటి విలేకరులకు పెద్ద తెలిసి ఉండకపోవచ్చండి, తెలియదు కూడా, అవకాశం లేదు మీకు. 1946-47 అంటే మాకే తెలియదయ్యా. అటువంటి స్థలంలో దాదాపు 70 సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి. వెంకటకృష్ణ రైస్ మిల్ అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు, 24 సెంట్లకు శిస్తు కట్టి ఉన్నారు. ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్. ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్సులు ఈ రోజు వరకు కూడా కట్టున్నారండి. ఎన్ని సంవత్సరాలండి ఆయన? ఈ ఆల్టికైతే 80 సంవత్సరాలు పైమాట. రైస్ మిల్లు జరుగుతున్నటువంటి కాలం వరకు నేను లెక్కేస్తే దాదాపు 75 సంవత్సరాల మాట. ఎందువల్ల దాన్ని తీయాల్సి వచ్చింది? పడిపోతుండిందయ్యా. 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెల్ల సున్నందు రాయితో కట్టుబడిన కట్టుబడులు, ఆ మిల్లు యంత్రాలు అవి సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఆనం వివేకానంద రెడ్డి గారే ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి తీసేద్దారా, మళ్ళీ రివైవ్ చేస్తామని ఆ రోజు ఆయన మాటకు తిరుగులేదు. మా ఇంట్లో చేసేశారు. మళ్ళీ ఆ రాజకీయాల్లో పడిపోయి ఆ రాజకీయాల కార్యక్రమాలు అలాగనే వదిలివేయటం జరిగింది. ఆయన కాలం చేశారు. తర్వాత ఆయన పిల్లలు, ఆయన కుటుంబాలు, ఎందుకంటే దానినే మా అమ్మగారికి ఓరుగంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి. ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం, ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా. ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరం రాజకీయాల్లో ఎవడు పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకపోయినా పర్వాలా, మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎతకుండా ఉంటాయని చెప్పాం, అవి కూడా తీస్తున్నాం. మరి ఈ సందర్భం ఇలా ఉంటే ఉన్నట్టుండి కబ్జా చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఒకటే విషయం చెప్తున్నానండి, 2002వ సంవత్సరంలో మా తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎటు వస్తుందోనని వీలునామా వల్ల నా తండ్రి నుంచి నాకు సంక్రమించినటువంటి నా ఆస్తి మా 4 బిడ్డల కుటుంబాలకి నేను రాసిస్తున్నానని సెటిల్మెంట్ పత్రం రాసి ఇచ్చున్నారండి. రిజిస్టర్ కాల, కానీ సెటిల్మెంట్ పత్రం మా తల్లిది, మేము గౌరవిస్తాం. దీంట్లో సభ్యులుగా ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, జయకుమార్ రెడ్డి గారు ఉన్నారు, నేను. అదే క్రమంలో ఈ కాలక్రమంలో ఈ 75-78 సంవత్సరాల కాలంలో ఆ జరుగుబాటులో ఆనం వివేకానంద రెడ్డి గారి బావమర్దులు కూడా చేరారు దాంట్లో, వాళ్ళ కుటుంబాన్ని కూడా. ఇవన్నీ కూడా అధికారికంగా సెటిల్మెంట్తో ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యాపారం చేసేది. హరినాథపురంలోనే ఉండేది, బట్టన్నాల కొండయ్య అని అంటారు, వాళ్ళందరూ ఉండేది అక్కడ. ఇప్పటికైనా సరే మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో మా సోదరుడు రాజేష్ నాకు తెలియదు. తమ్ముడా నీకు చెప్తుండా, నీకు మేము కొత్త కాదు, ఇక్కడ ఉన్న చాలామందికి కూడా మేము కొత్త కాదు. ఏ రోజైనా మీరు నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే, ఇది ఆనం వాళ్ళు ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా అయ్యా అని అడుగుతున్నా. మీరు ప్రశ్నిస్తున్నది
ఈ తరంది కాదండి, ఆనం వెంకటరెడ్డి గారి తరంది, ఏసీ సుబ్బారెడ్డి గారి తరంది, మా తల్లిది. ఎన్నేళ్ళయ్యా? ఎప్పుడన్నా విన్నారా ఇది ఆనం వెంకటరెడ్డి గారి గురించి మీరు? ఏ రోజైనా చూపించగలిగినారా ఎవరైనా? శత్రువే మాట్లాడలేదు ఇప్పటికీ. ఎవరు అక్కడ గురించి మా గురించి మాట్లాడిన వాళ్ళు 4 అడుగులటు వెనక్కి వేసినా సరే, తూరు పక్క వేసినా సరే, హరినాథపురం అయినా సరే, రామలింగాపురం అయినా సరే, ముత్తుకూరు రోడ్డు దాకా అయ్యా ఇక్కడ ఒక రైస్ మిల్ ఉండింది, ఎవరిది అని అంటే ఒకటే మాట వినపడుతుంది మీకు, ఆనవాళ్ళ రైస్ మిల్ అయ్యేదని. ఎందుకంటే శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, ముత్తుకూరు వాళ్ళు, సర్వేపల్లి వాళ్ళు కానీ అందరూ కూడా అదొక విడిదిగా కొంతసేపు అక్కడ కూర్చునేది. ఈ గ్రామాల నుంచి కూడా మొత్తం ఒడ్లు అక్కడే అమ్మేది. మరి అనవసరంగా దీనికి ఒక రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు సమంజసం? రెండోది ఏంటంటే ఏ కార్యక్రమం వచ్చినా బాబు వెంకబాబు కానీ, మా అమ్మ నాయన ఓరుగంటి వెంకటరెడ్డి గారు, ఈ గ్రామస్తులే, ఈ ఊరి పెద్ద ఆయన, రాజకీయాలు వచ్చినా, ఎలక్షన్లు వచ్చినా, హరినాథపురం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మా పెద్దవాళ్ళు అక్కడే కూర్చొని ఉండేది. అక్కడనే అందరినీ పిలవనంపించుకొని రాజకీయం చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు, మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరెత్తలేదేందయ్యా? మా అన్నయ్య, ఆయనకి బాగా ఉంది, మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు రాజేషా? చెప్పాలి కదా నాకు, ఇది నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఈరోజు రావాలి కదా. వివేకన్న ఫోటో చూపిస్తా అడుగుదాం అనుకున్నాను నిన్ను ఏసీ సెంటర్లో. అక్కడే ఉన్నాం అందరం, అదిగో అందరూ కూర్చొని ఉన్న రోజులయ్యి. కావాలని ఎక్కడనే పెట్టపోయినా నేను ఈరోజు ఆ ఫోటో చూసి చెప్పు రాజేష్ నాకు గుర్తుందా అని. మొత్తం సిమెంట్ పడి గందరగోళంగా గబ్బు కొడతా ఉంటే కరెక్ట్ కాదని ఇక్కడికి వచ్చి పెట్టా. మా ఇల్లే కదా ఇది, కనుక్కోండి అయ్యా. రెండవది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామనారాయణ రెడ్డి గారు కానీ, ఆనం వెంకటరెడ్డి గారి రాజకీయ జీవితం తర్వాత వచ్చినటువంటి తరం వివేకానంద రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కబ్జాలు చేసి తీసుకున్న చరిత్ర మీ కొత్త తరం పత్రికల్లో కూడా ఎక్కడ మేము చూడాల. ఆ రైస్ మిల్లు ముందు వేసిన రోడ్డు 15 అంకణాలు వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత స్థలాన్ని ఆ రోడ్డుకి ఇచ్చినారని చెప్పి ఆ రోజు పేపర్లలో, న్యూస్ పేపర్లలో కూడా వేశారండి. అది కూడా తెప్పిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ 2 రోజులు అసలు ఏం జరుగుతుందని నాకు అర్థం కాలే. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ? ఎందుకు వస్తున్నారు ఆడికి? కబ్జా ఏంది? రైస్ మిల్లు పడిపోయేటట్టుంటే ప్రమాదం అని తీసాం. రివైవ్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ మేము మా రైస్ మిల్లు హద్దుల్లోనే ఆ గోడల పైనే కడుతున్నాం. కట్టమన్నారు. మా కుటుంబం ఆలోచన మేరకు నేనే చేస్తా, ఏదైనా సరే నా ఇంట్లో విజయ చూస్తాడని అంటారు. అలవాటది. ఇక్కడ ఉన్నటువంటి సేద్య పనులు కానివ్వండి, ఒక వ్యవహారం కానివ్వండి, హరినాథపురం కాడ నుంచి విజయ నువ్వు చూడరా అంటది. మా ఇల్లు అంటది ఆ మాట. అలవాటు. ఆనం వెంకటరెడ్డి గారి స్టాచ్యూ తీసే రోజు తీయమన్నది నేనే. అన్న వివేకన్నో నారాయణన్నో కాదయ్యా, నేనే. తీసిన తర్వాత అది రామనారాయణ రెడ్డి గారి ఇంట్లో పెట్టాం. నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కడతామని అంటే, ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే ఉండి కట్టిస్తా దాన్ని. ఎందుకంటే నన్నే చూడమంటది నా ఇల్లు, అలవాటది. అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది అది స్థలం. నేనే పోయా. మంచి రోజు అన్నారు, టెంకాయ కొట్టా, మామూలుగా వెళ్ళిపోయా. టెంకాయ కొట్టాడు, తన పార్టీ ఆఫీస్ కడుతున్నాడు. ఏందయ్యా ఇది?
దేనికి పార్టీ ఆఫీసు? మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా మిల్లు కాడికి? పార్టీ ఆఫీస్గా కావాలన్నా, పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా. టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు, చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది. కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను? రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది, వచ్చే నెలలో చేరతా. కాకపోతే చీడపీడల దృష్టి దాన్ని బట్టి దిష్టి తగలుతుందని గమ్మున ఎడంగా పెట్టా. అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగదీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నది అయితే మాత్రం ఏమీ లేదండి. మీకు ఆధార్ కార్డు ఇస్తాను, మా ఆధార్ కార్డు మీద పెట్టి కొడితే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సిపి లీడర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్. ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వాడి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి వ్యక్తిని నేను. వైఎస్ఆర్సిపి నాయకుడిని నేను, రూరల్ ఇన్ఛార్జ్. చాలా గర్వంగా చెప్తానండి. కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా? అది మా ఇంటిది. మా అన్నలు చెప్పకుండా, మా ఇంట్లో వాళ్ళు, మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు? కనీసం ఇది అడగాలి కదా. ఎవడో పనికిమాలిన ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సీపీ కాబట్టి, మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద, ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బురద దల్లేస్తే భలే ఉంటుందని ఈ ఆలోచన చేయటం విఘ్నత కలిగినటువంటి పాత్రికేయులు, నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా, బాధాకరంగా అనిపించింది. ఇబ్బంది కాదండి, బాధగా అనిపించింది. ఇదిగోండి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 1947 నుంచి 2008, 2009 ప్రాంతం దాకా రైస్ మిల్లు నడిస్తే దాదాపు 75 సంవత్సరాలు పైబడి యాక్టివ్గా ఉన్నది పడిపోయేలోపు. కానీ మామూలుగానే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకడు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు 75 సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్నీ అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా, ట్యాక్సులు కడతా, ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నారు. కాగితాలు బళ్ళా నేను చూపించను. అయినా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి మీరు. ముత్తుకూరు దాకా అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడగొచ్చండి. ఎందుకంటే పెద్దలు మా కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏకిరి పోకిరితనంగానో బాధ్యతారహితంగానో ఎవరినో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా. వాస్తవం చెప్పడానికే పెట్టాను. ఎవడైనా సరే ఆ పనికిమాలోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి అస్తిత్వాన్నండి, అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని. ఆయన ఆస్తి అది బిడ్డలకి ఇచ్చాడు. ఏ రోజన్నా ఆన వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా ఇనుండారయ్యా? నేర్పిలేదండి, మాకు నేర్పిలేదు, మాకు అవసరం కూడా లేదు. టౌన్లో అందరూ మెద్దులు బంగళాలు కట్టుకుంటుంటే నేను పల్లెటూరులో నా పొలంలో కట్టుకున్నానే వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని. ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము. 1000 కోట్లు 100 కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే. ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా ఈదుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదించేసిన ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాం మేము? ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యంగా చూపిస్తానండి.
ఏం దాపరికం ఏమిలే, రాష్ట్రం కూడా ఏమిలే. 1947 సార్, అదే సర్వేపల్లి కాలువ, అదే గొల్లపాలెం కాలువ మధ్యలో ఉన్నటువంటి 24 సెంట్ల స్థలం 1947 డేట్ ఉంటుంది దీని మీద. ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ ద్వారా లైసెన్స్ పొంది, అనుమతులు పొంది రైస్ మిల్లు నిర్మాణం జరిగింది. ఓరుగంటి వెంకటరెడ్డి బహుశా ఇప్పటి తరం అధికారులకు కానీ విశ్లేషకులకు కానీ ఇవి తెలియదు కూడా. ఎందుకంటే 80 సంవత్సరాలది ఎవరు చూడాలి, మేము చూడాల. నేను ఒరిజినల్ చూపిస్తాం మీకు. మరి ఆ బల్ల మీద పెట్టి ఉంటుంది, అది ఒరిజినల్ ఎదురా అంతా పల కాగితాలు ఇదిలిస్తే రాలిపోయి పడిపోతున్నాయి అన్ని. 80 ఏళ్ళ ఎంతో ఇది ఉండింది. ఉంటే ఇది కూడా మొక్కలు చెక్కలు ఉంటే తీర్చి పెట్టా. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఒకడెవడో పనికి మాలినోడు చెప్తే నా మిత్రుడు ఒకడు అభాండం వేస్తాడు నా మీద. కాబట్టి మేము చూపించాలి కదా, చూపించాలి. ఇదిగోండి ఇంకోటి మొత్తం వివరాలతో పాటు ఇండస్ట్రీస్ ఆఫ్ మెడ్రాస్. అప్పటికి రాష్ట్రం డివైడ్ కాల, అది దీని పరిస్థితి. వెంకటకృష్ణ రైస్ మిల్లు ఆనం వెంకటరమణమ్మ గారు స్థలం శిస్తులు. ఎట్టో దొరికినాయి కొన్ని. ఇదిగో ఏరా, ఇదిగో ఈ ఊడిపోయి పడిపోతాయి. ఇది కాదు, ఇది చూస్తారు వాళ్ళు. ఇదిగో ఇట్లా ఊడిపోయి మాకు తెలియదు. ఇది పోతే అసలు లేదు మా దగ్గర, ఇంకే కాగితం కూడా లేదు, మీకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇదిగో ఈ డాక్టర్ మెడ్రాస్ స్టాంప్ వేస్తుందిరా. ఇదిగో ఇప్పో ఇట్లా. రాష్ట్రం విడిపోక ముందయ్యా ఫ్యాక్టరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెడ్రాస్ అని ఈ కాగితం పోతే నాకు సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కానీ ఇది ఎందుకుందో నాకు తెలియదు. ఇట్లాంటి రోజు వస్తుందని ఏమన్నా ఇది మిగిలిందేమో. ఒరిజినల్ అండి, తీసే. మిగతా శిస్తులు అవి ఎప్పుడైతే మా తాతగారు కట్టి అయ్యా ఫైల్లో నుంచి తీస్తుంటే మొక్కలుగా రాలిపోతా ఉండే. ఉన్నంతలో ఉన్న కాడికి 80 సంవత్సరాల నుంచి మా కుటుంబానికి సంబంధించిన రైస్ మిల్లు సజీవంగా అక్కడ ఉండిందనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో సహా వాటికి నాలా అని వసూలు చేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో చేసేది మా అమ్మ పేరు మీద. ఇదిగోండి ఆన వెంకటరమణమ్మ గారు వెంకటకృష్ణ రైస్ మిల్. ఎప్పుడు సార్ ఇది? 97, 96. మున్సిపల్ ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మా అమ్మగారి పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చిన నెంబర్లతో
మున్సిపల్ ట్యాక్స్ 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్స్ కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను, ఖచ్చితంగా ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఇవ్వమన్నాను. ఎప్పుడైతే మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నామో దాని అర్థం ఏందండి? వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది సైట్. సింపుల్ లాజిక్. ఇక దీంట్లో నేను కొత్తగా కబ్జా చేయాల్సిన అవసరం ఏంటి? ఇదిగోండి 2002లో కొంచెం మా అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆమె బిడ్డలకి రాసింది. నాకు వీలునామా ద్వారా నా తండ్రి గారి నుంచి సంక్రమించి 50 సంవత్సరాలుగా నా స్వాధీన అనుభవంలో ఉన్న వెంకటకృష్ణ రైస్ మిల్ అనే నా ఆస్తి షెడ్యూల్ని ఆనం విజయకుమార్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, రామనారాయణ అన్న కొడుకు, వివేకన్న కొడుకు రాసేపట్టు. ఇంకా ఏమి సాక్ష్యాలు ఉన్నాయి నీ కాడంటారా? ఇది మాది కాదు అని చెప్పేదానికి ఒక్క సాక్ష్యం నన్ను మా మీద నింద వేసిన వాడి దగ్గర ఉంటే చూపిమని అడుగుతున్నా. నేను 46 నుంచి చూపించా, ఇంతకంటే నేను చూపిబడ్డా. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు, అధికారులది తప్పులే, ఎవరో పిటిషన్ పెడతారు, ఏంటని విచారణకు వస్తారు, తీసి పెట్టండి. వస్తే పంపించిన వాడు ఎదవ కావచ్చు, అసలు ఆ ఎదవ చెప్పింది నిజమా కాదని తెలుసుకోవడానికి వస్తారు అధికారులు. వాళ్ళ మీద మేము కోపడం లేదు, తప్పు లేదు. అందుకే సలక్షణంగా ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి స్వయంగా నేనే, ఆ జయకుమార్ రెడ్డి ఉన్నాడు, వివేకన్న బిడ్డలు ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఉన్నాడు, రామనారాయణ రెడ్డి బిడ్డలు ఉన్నారు, ఎవరులా నేనే విజయం చూస్తాడు. అలవాటది. ఇప్పుడు కూడా కూర్చొని ఉండేది ఒక విజయనే, అందరు ఉన్నారు నెల్లూరులో కూర్చొని ఉండేది విజయ. విజయ్ కుమార్ రెడ్డి చూస్తాడు ఆ ఇంటి పనులు. అలవాటు పడిపోయాం మేము. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. జాయింట్ కలెక్టర్ గారు, సార్ మా దగ్గర అవసరం లేదు, ఆర్డీఓ గారి దగ్గర ఇవ్వమన్నారు. బంగారం ఇస్తాను. ఆర్డీఓ గారి దగ్గరికి మా దగ్గర ఉన్నటువంటివి ఇవి, ఇంకా వేరేవి కూడా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తీమన్నా బయటికి దీన్ని అవి కూడా ఇద్దాం. ఎందుకంటే వేల పట్టాలు ఉన్న అన్నలు ఎమ్మెల్యేలుగా ఉండి ఇచ్చిన సందర్భం మా ఇంట్లో ఉంది. ఏం ప్రభాకరయ్య, మా తండ్రి గారి దగ్గర ఉంది. ఆస్తులు ఎవరికి ఎక్కడున్నాయనే కారణంలో ఆస్తులు ఎంత అనేది మేము డిక్లరేషన్లో ఇచ్చున్నాం. ఎక్కడ కబ్జాలండి చెప్పండి? మేమేమన్నా ఏ రోజైనా ఆ డాక్టర్లని ఆడవాళ్ళని కొట్టి అది మేము రాసేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఎవరి గురించి మాట్లాడుతారా కబ్జా? ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నారు కబ్జా? రాధామాధవి డాక్టర్ గల్లని కొట్టుకుందా తల్లి, చీరతో పాటు లాగేసి నన్ను అంతా అడ్డ తీసుకొని లబ కొట్టుకుంది. ఎవరయ్యా మమ్మల్ని కబ్జాని మాట్లాడేది? మీరా? ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని? ఎవరు కబ్జాదారులో, ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళు లోకంకి తెలియదా? వచ్చిన ప్రతి ఒక్క అధికారి తల ఇట్ట పట్టుకొని నిలబడ్డారండి అక్కడ. మా కర్మకి వీళ్ళ రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా. ఎందుకంటే సింపుల్ లాజిక్, 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జా నానమంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. కారణం ఏంటంటేనయ్యా, బురద పందిలో తిరిగి ఆ పంది ఎదురొచ్చిందనుకో పక్కకు తప్పుకుంటామండి, లేదనుకో అది ఈదులు ఇస్తుంది, అదంతా పైన పడుతుంది. ఈ కర్మ దేనికి రాని అటు పక్కనో దాన్ని వెనకనో పోయి నిలబడతారు. అది ఎదలు కొట్టకుండా వెళ్ళిపోద్దిలే మన మీద
అది ఎవరి మీద ఇదిలిందో వాడు గడుక్కుంటాడులే అని. అది అధికారుల పరిస్థితి. ఈరోజు అదే అధికారుల పరిస్థితి. మేము ఎవ్వరు వాళ్ళని తప్పుపట్ల. ఇరిగేషన్ సైట్లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది దానికి? తమాషా ఏంద్రా అంటే వాడు పెట్టింది ఇరిగేషన్లోనే. ఆ ఇరిగేషన్ స్థలం రైస్ మిల్లులో పెట్టలా, అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు. కాబట్టి మేము ఏం అభ్యంతరం అని చెప్పలా. కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆర్డీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. సార్ ఇదిగోండి పాత గోడలు, ఇప్పటిగా అవి ఒక రకమైన ఇటుకలు 1946-47 కట్టిన ఆ ఇటుకలు ఏందో సన్నంగా ఇంత పొడుగులు ఉంటాయి. ఇదిగోండి తెల్లసొన్నం. ఈరోజు అన్యాక్రాంతం అవుతుందేమోనని చెప్పి అదే మేళ్ళు మీద కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి కాంపౌండ్ వాల్ చేసి ఆ స్థలాన్ని భద్రం చేయమంటే మా రాళ్ల మీదనే మేము కడతా ఉన్నాం, మీరు కావాలంటే 2 నిమిషాలు ఉండండి లోడు చూపిస్తామని చెప్పాం. అంత దూరం ఆయన నిలవల. వద్దయ్యా మీకు ఆడే ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకురండి చూస్తాను. ఈరోజు నేను రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడమనో జయకుమార్ రెడ్డి గారిని మాట్లాడమనో నేను ఎవరిని పిలవలా. అవసరంలా, మా అన్న రావాల్సిన అవసరంలా. ఇది అతను టీడీపీ కావచ్చు ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉండాలని చెప్పుకునేదానికి తమ్ముళ్ళు మేం దేనికి రా నాయన? అవసరమే లేదు. అతను నిజాయితీగా మాది 75 సంవత్సరాల రైస్ మిల్లు మాది, సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద జాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం. ఇబ్బందిలా. ఈ వీడియో అందరినీ చూడండి, బిఆర్ నాయుడు గారితో సహా. ఎందుకంటే మా రాజేష్కి తెలియలా, ఏదో గబక్కని చెప్పేసినట్టున్నాడు. ఇవన్నీ చూపిస్తున్నాడు. నాకే నవ్వు వస్తుండింది. ఇదిగో కాలవా, ఇదిగో ఇది, నా కాడికి రా నేను చూపిస్తా. ఎక్కడ రోజుకి 30 టిప్పర్లు వేసుకొని ఇసుక పొట్టేపాళ్ళంలో దోసుకొని కుక్కలు తిన్నట్టు తింటున్నారో తీస్తా రాయిరా నాయన, నీకు ఒప్పుకుంటే ఫోటోలు తీ. నరసింహకొండలో 2 సార్లు నేను చైర్మన్గా ఉంటే ఒక్క రాయి కదలలేదురా. పోయి చూడబోయా కొండ వెనక. నేనే తీసుకెళ్తా మిమ్మల్ని పుట. ఏ గతి పట్టించారో ఎర్రమట్టి దొంగలు చూడండి అక్కడ. మరి రాయండి, అది ఫోటోలు దీ రాజేశా, వీడియో దీ. నేనున్నా కదా, నీకు భయం దేనికి బా? ఎవరండి ఇది? అపార్ట్మెంట్లు కడతా ఉంటే అపార్ట్మెంట్ కింద అని చెప్పి అపార్ట్మెంట్ కాడ నిలబడితే వాళ్ళు కట్టుకునే వాళ్ళు పైనుంచి తూనా కొడుకులు వచ్చినారా డబ్బు బారేయండి వాళ్ళ మధ్య ఊస్తా ఉంటే ఆ ఊసేది నువ్వు తుడుచుకొని డబ్బు ఎక్కపోయే మీరంటా మమ్మల్ని ఆనవాళ్ళని కబ్జాదారులు అనేది? మీరా అనేది మమ్మల్ని? చెప్పండి నాకు సమాధానం. ఇది ఎకరాకి 5 లక్షలు ఎప్పుడూ విన్నది లేదు. ఇది వివేకానంద రెడ్డి టైంలో ఇల్లా, ఇంకొక టైంలో ఇల్లా. నోడా వాళ్ళని పంపిస్తా, కాలువలు పగల కొడతా. ఆస్తులు పాపం వాళ్ళెవరో వాళ్ళ ఆస్తుల్ని పణంగా పెట్టి వాళ్ళ బిడ్డలకి డబ్బులు సంపాదించుకోవడానికి ఎర్రటెండలో వాళ్ళు నిలబడి వ్యాపారాలు చేస్తుంటే కుక్కలు తిన్నట్టుగా పోయి అక్కడ తిన్నది ఎవరండి? మేమా మీరా? రాయి రాజేశా, ఇది రాయబా నువ్వు. నేనున్నాను, సాక్ష్యాలతో పాటు చూపిస్తా. చెరువుల్లో లేఅవుట్లు వేసుకొని సగం సగం పంచుకున్న ప్రభుత్వాలు ఎవరో 3 నీకు ప్రతి వారం ఒకటి చూపిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తా. ఇంకా గమ్మున నా పాటికి నేనేదో ఇటు వచ్చి అటు పోయేవాడిని. గెలికినారు కాబట్టి అందరినీ కూడా నేనే తీసుకుపోతా. నారాయణ సార్ కూడా అయ్యా చెరువుల్లో మోసపోబాకండి అని చెప్పారు గతంలో. నేను అంతకు ముందే చెప్పున్నా, చూపిస్తా మీకు ఒక లేఅవుట్ సగం సగం బేసిస్లో ఉన్నట్టుంది అయ్యలకి. చూపిస్తా మీకు, అది చూడండి.
కొన్నోళ్ళు నాశనం కావటం తప్ప ఇంకేమిలా. ఎవరిని ఎవరు విమర్శిస్తారయ్యా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని విమర్శించదలుచుకున్నారు? మీరు విజయ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారా, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండరు ఎంత తొందరగా అతను పక్క తప్పుకుంటే మనకేదైనా ఉపయోగం అని ఆయన్ని విమర్శిస్తున్నారో నాకు అర్థం కాల. మీరు మాట్లాడుతుండేది ఆనం కుటుంబాన్ని. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడినైనా సరే గుండెల మీద చేసుకొని వచ్చేది కబ్జా అని చెప్పానండి సార్ చూస్తా. మీకు ఎంతెందుకయ్యా? నారాయణ సారు విఆర్ కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు ఆ మిల్లు కాడ ఆగాడయ్యా. అడగండి ఆయన్ని. ఆడ అసలు రైస్ మిల్లు ఉండిందా, లేకపోతే ఉత్త ఖాళీ స్థలం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు వెళ్ళిపోయినారా దాన్ని కబ్జా చేయడానికి? అడగండి, చెప్తాడు, ఆయన చెప్తాడు. ఏం అడుగుతామండి, ఎవరిని అడుగుతాము? ఎంత చిల్లర చేస్తాలు, ఎంత చిల్లర చేస్తాలు ఇవి. ఇందుకే చెప్తున్నానండి, మేము ఈరోజు ఈ సమావేశం పెట్టింది మా ఇంటి పెద్దల మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఎవడైనా సరే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. రాజకీయంగా ఉన్నవాళ్ళు రాజకీయంగా ఎదుర్కోండి. ఏం పనులు ఇయ్యే? మా నాయన్నో మా తాతనో అని అంటే గమ్మునుండేదానికి మేమేమి ఆ పక్క ఈ పక్క నుంచో వచ్చి అట్టా ఇట్టా అడ్డాలు తిరుగుతా మా సందుల్లోనే వచ్చిన వాళ్ళం కామయ్యా. మేము మాకొక రివాజ్ ఉంది, మాకొక పద్ధతి ఉంది. ఆస్తులు మాకు ముఖ్యం అని ఏ రోజు భావించాలా? మా ఇంట్లో డబ్బు అవసరం అని ఏ రోజు భావించాలా? అడతా మేము కూడా డబ్బు. ఎప్పుడయ్యా ఏదైనా ఎలక్షన్ వస్తే అయ్యా మీరు ఎలక్షన్కి ఏదైనా, ఎప్పుడు మేము డబ్బులు అడిగి పనులు చేయం. ఒకవేళ అవసరమయ్యి ఎలక్షన్కి ఏదైనా కావాలంటే వాళ్ళు ఈ బుద్ధి అయితే తీసుకుంటాం, లేకపోతే ఇట్ట కాకుండా ఎకరాకి 5 లక్షలు ఆడబెడితే పని, లేకపోతే ఇలా లేదు. ఎవడన్నా మనుషుల చేత ఖాళీ స్థలాలన్నీ కబ్జాలు చేయించడం, వాటి అమ్మేయటం, సగం ఈ జరగలా మా కాడ. ఏవి జరగవు కూడా. ఇదే మాది, ఇది ఆనం వెంకటరెడ్డి ఆస్తి. కబ్జా అంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు. అధికారులందరికీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఎప్పటికైనా సరే ఏ పార్టీ అనేది లెక్కలో కాదండి. ఒక మనిషి వ్యక్తిత్వ హననమా, లేకపోతే ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేదానికి వాడు చేసేటటువంటి ప్రయత్నమా? ఈ రెండే. అదే మా పోరాటం. ఇదే చేస్తాం మేము. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే తమాషా ఏంటంటే ఎక్కడో పడలేదయ్యా. అక్కడ వార్డు కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు. ఒకసారి ఆయన అడగండి, తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. ఎవరన్నా ఆయన ఇది ఏమంటారు, ఇది ఎవరిదని ఆయన చెప్పింది తీసుకోండి. లేదా ఆ పక్కనే కొంచెం తూర్పు పక్క రండి, ఫస్ట్ మేయర్ పులిం శైలజమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడనే, కాపురం మేయర్గా చేసిందే కదా, ఆమెను అడగండి. అసలు తమాషా ఏంటంటే మావాడి పక్కన ఆ గుట్ట చుట్టుకొని ఉంది కదా అసలు బాణమ్మే, ఆమెకి తెలియని కథ ఏందబ్బా? అడగండి, అడగండి మీరు. అసలు ఎవరిదమ్మా నా తల్లి, ఇది ఎవరిదని అడుగో, చెప్తుందయ్యా. ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు. ఇంత అసహ్యంగా ఆనం వెంకటరెడ్డి గారినో లేకపోతే ఏసీ సుబ్బారెడ్డి తరాన్ని మీరు ప్రశ్నించే స్థాయి మీ శక్తి ఎంత, మీరెంత? ఏం కర్మలు ఇవి? భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాయన, మంచి అనిపించుకొని వెళ్ళిపోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద కాళ్ళు పైన పెడతామంటే కాళ్ళని దేవుడే ఇంచేస్తాడయ్యా. సత్యం అది. కాబట్టి ఒక మాట ముందు మమ్మల్ని మాట్లాడే ముందు వాళ్ళు బయటికి రారు. తమాషాది, వాళ్ళు బయటికి రాకుండా ఆ అధికారుల్ని చీల్చి చెండాడుతున్నారు. నువ్వు పోతావా పోవా, పోతావా పోవా, పోతావా పోవా. వచ్చి ఏం చేశారు పాపం? ఏమయ్యా ఎవరిది ఇది అన్నారు, ఇదిగో అయ్యా మాదన్నం, నమస్కారం అయ్యా అని వెళ్ళారు. అట్టపోతావు.
వాళ్ళ కాగితాలు ఇవ్వాలా, పోలీసులను పంపించాలా, వాడిని గందరగోళం చేయి. ఎందుకు చేస్తారా గందరగోళం? మమ్మల్ని చెయ్యి నీకు చేతైంది ఏదో చూస్తా. ఇదేమన్నా పల్లెటూళ్ళలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా కాడికి రాకపోతే నేను జైల్లో పెడతాం, ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెడతామని ఆట అనుకున్నావు ఆనవాళ్ళతో. మళ్ళీ చెప్తుండా, హద్దు దాటితే ఏం చేయాలో తెలిసిన వాళ్ళమేనాయా. ఎందుకంటే మీరు ఈ పనులన్నీ నేర్చుకుంది మా ఇంటి ముందు ఈదుల్లోనే. మీకే అంత ఉంటే మాకెంత ఉండాలైనా. కాబట్టి మంచికి పోండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు 3 సార్లు శాసనసభ్యుడు. అది చిన్న అదృష్టం కాదు. వివేకాన్ని ఒకరిని చూసా, మళ్ళీ ఇతన్ని చూసా. మంచికి వాడుకోండి. చరిత్రలో మీరు లేని రోజు కూడా ఆయన ఉంటే బాగుండేదని అనిపించుకోవాలి. కానీ మా పార్టీలో రాకపోతే నీ కథ చూస్తా, మా పార్టీ లేకపోతే వాడిని ఉద్యోగాల్లో అని చెప్పి ఆఖరికి కాలువలు జిమ్మే వాళ్ళని కూడా ఉద్యోగాల్లో వచ్చి తీసేసేది ఏందయ్యా? ఓటు వైసీపీకి వేసినారని కాలువలో చిమ్మేవాడి పరిస్థితి ఏంది నాయన? అతని శక్తి ఎంత? ఏం చేస్తాడు అతను? ఇష్టపడితే చేసాడు, లేకపోతే గమ్మునుంటాడు కదా. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా వాస్తవంగా ఈరోజు. కానీ ఎవరినో మరి ఇటువంటి పాత్రికేయుల్ని మీరు పోయి పడండి దాని మీద అంటే కనీసం ఇతరులను మమ్మల్ని అడగండి అయ్యా ఒకసారి. మీతో మాట్లాడదామని పెట్టా ఈ సమావేశం. ఎవరినో అనాలని కాదు, మీతో మాట్లాడతాం. ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా పెట్టండి. ఈరోజు మాకు చూపించా. ఇవన్నీ నేను ఈరోజు ఆర్డీఓ గారికి తీసుకుపోయిస్తున్నా, జడ్జి గారికి పోయి చూపించమంటున్నా. మా పొజిషన్లో ఉంది, మా ఆస్తి. సరైనటువంటి కారణాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ స్థలాన్ని మా ఇంటి స్థలంగానే మేము భావిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేసేటటువంటి చరిత్ర ఆనవాళ్ళకి లేదని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.